ఏం సార్ మరి ఎన్ని వాఫిల్సా? ట్రైనింగ్ సార్, వాఫిల్స్ 30 నిమిషాల్లో నేర్చుకున్నా. ఫ్రీ కదా తీసుకుంటున్నా. రెండు నాకు తీసుకొచ్చా సార్ ఖచ్చితంగా. మీకు ఆల్రెడీ కుకింగ్ లో ఆమ్లెట్లు అలా ఐటమ్ ఏమైనా వచ్చా? ఆమ్లెట్ అంటే ఇంతకుముందు ఎప్పుడు ఏది కానీ మీతోనే చేయిస్తానండి. ఒక 30 మినిట్స్ లో మీరు ఈ ప్రాసెస్ వాఫిల్స్ అనేవి మీరే చేయొచ్చు. వాఫిల్ మేకర్స్ లో 30-40 షేప్స్ ఉంటాయి. మీరు తీసుకున్న ఎన్ని షేప్స్ అండి? లాలీ, హార్ట్, బెల్జియం అండ్ దీంతో పాటు ఒక చాక్లెట్ వార్మర్ అనేది మీరు తీసుకున్నారు. సార్ దీనికి ప్రీ హీట్ ఉంటుందండి. ఫస్ట్ మనం టెంపరేచర్ 200 to 220 డిగ్రీస్ పెట్టుకుంటాం. టెంపరేచర్ రాగానే ఈ హీట్ లైట్ ఆగిపోద్ది. అప్పుడు మనం ఇంకా వాఫిల్ మిక్స్ అనేది వేసేసుకోవచ్చు. అండ్ రా మెటీరియల్స్ వచ్చేసి మీకు వాఫిల్ ప్రీ మిక్స్ అండి. సో వాఫిల్ మిక్స్ తో పాటు మనకు ఆయిల్, వాటర్, ఒక చిన్న వేయింగ్ మిషన్ అండ్ దానిపైన టాపింగ్స్ అండ్ సాసెస్. వాఫిల్ మిక్స్ 1000 grams, వాటర్ 620 grams, ఆయిల్ 130 grams. సో ఈ మిక్స్ ని మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే మిషన్ తో అయినా కలుపుకోవచ్చు అండి. అది కేజీకి వచ్చేసి 1770 grams వస్తుంది. అది 240 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి బ్యాటర్ డిస్పెన్సర్ అండి. ఇది నొక్కినప్పుడు కిందకి ఈజీగా ఫ్లో అవటానికి ఉంటుంది. సరే ఇప్పుడు ఇది 400 grams తీసుకుందాం అండి. ఇప్పుడు వాఫిల్లో ఎంత పడుతుందో చూద్దాం. సో స్టిక్ వచ్చేసి ఫుల్ గా పెట్టండి సార్. ఇవి వచ్చేసి బ్యాంబూ స్టిక్స్ మనం పెట్టింది. ఇది 5 mm అండి. అండ్ లాంగ్ వచ్చేసి 16 mm. సో టైమర్ 3 minutes పెట్టండి. సో వెయిట్ ఎంత వచ్చిందండి? 320 వచ్చింది. అంటే మీకు వాఫిల్ లాలీలో 80 grams పడిందండి. మనకి 80 grams సుమారు క్యాలిక్యులేషన్ అరౌండ్ 11 రూపీస్ అవుతుంది. ఓన్లీ మిక్సే. అండ్ ఆ స్టిక్ వచ్చేసి మీకు సుమారు 1 రూపీ 50 పైస్ పడుతుంది. సో ఇప్పుడు యాక్చువల్గా 3 minutes మీకు ఆ బ్రౌన్ కోటింగ్ సరిపోతే ఓకే అండి. కుక్ అయిపోయింది. మీకు ఎలా ఉంది? అది లుక్ బాగుంది కదా, ఇంకా తీసేయండి. సో సేమ్ గుడ్, బాగుంది. ఇప్పుడు దీని ఎడ్జెస్ ని మీరు కట్ చేసేయండి. హాట్ వాఫిల్ కూడా వేద్దాం. ఇప్పుడు ఈ రెడీ అయిన వాఫిల్స్ ని యాక్చువల్గా మనం చాక్లెట్ బార్ ఉంటుందండి, రెడీమేడ్ కాంపౌండ్ అని ఉంటుంది. దాన్ని మెల్ట్ చేసుకొని దీనిలో పోసుకుంటాం. ఇది ఒక ఫ్లేవర్, ఇది ఒక ఫ్లేవర్. దీనిలో 2 bowl మిషన్ ఉంటుంది, 3 bowl, 4 bowl మిషన్ ఉంటుంది. సో దాన్ని మనం ముంచేసి దీనిపైన టాపింగ్స్ వేస్తాం. వాటర్ వచ్చేసి గిన్నెలో సగం వరకు పోసుకోవాలి. సో ఇక్కడ వరకు అంతే. ఇలా డిఫరెంట్ ఒక 20 kinds ఆఫ్ టాపింగ్స్ పెట్టుకుంటామండి రెడీగా. స్ట్రాబెరీ అని, బాదం అని, లాట్ ఆఫ్ సాసెస్, ఈవెన్ హనీ అని. ఇవన్నీ ఏంటంటే పైన టాపింగ్స్ కింద వేసుకుంటాం. చాలా బాగుందండి, స్మూత్ గా ఉంది. సో వచ్చిన టైం ఏంటంటే మాకు డౌట్ వచ్చేది, ఇప్పుడు మిషన్స్ తీసుకుందాము, మేము చేయగలం లేదా, ఓన్గా చేయగలం లేదా అనిపించేది. సో ఇప్పుడు సార్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ పరంగా అయితే కనుక మేము 30 minutes లోనే మొత్తం నేర్చుకున్నాము. సో ఇప్పుడు చేయగలం అని చెప్పి మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మిషన్ ప్రైజెస్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ కోసం మా వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఇదిగోండి వెబ్సైట్ coolexworld.net